ఛానల్లోకి స్వాగతం. కార్తీక పౌర్ణమి ముగిసేలోపు మీరు ఈ కథ విన్నా కాని, లేకపోతే చదివినా కాని, ఎవరికైనా చదివి వినిపించినా కాని విశేషమైన పుణ్య ఫలితం మీకు దక్కుతుంది. ఆ శివకేశవుల యొక్క అనుగ్రహంతో మీరు అష్టైశ్వర్యాలు పొందుకుంటారు. మీకున్న దరిద్ర బాధలు, దుష్టపీడలు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతటి విశిష్టత ఈ యొక్క కార్తీక పౌర్ణమికి ఉంటుంది. కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి విశిష్టత గురించి, అలాగే దానికి సంబంధించిన పురాణ గాథల గురించి ఈ వీడియోలో మీరు చివరి వరకు విన్నారంటే కనుక మీ జీవితంలో మీరు ఎంతో పుణ్య ఫలితాలను మూటగట్టుకుంటారు. అంతటి విశిష్టత ఈ యొక్క కార్తీక పౌర్ణమికి ఉంటుంది. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ పురాణ గాథను మీరు వినండి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పౌర్ణమి అంటే కార్తీక మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమి తిథి కలిగిన 15వ రోజు. ఈ కార్తీక మాసంలో పౌర్ణమి రోజు అనేది చాలా పవిత్రమైందిగా భావిస్తారు. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరులకు అత్యంత ప్రీతికరమైన రోజు. అన్ని మాసాల్లోనూ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత ఉందని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. శివుడికి, విష్ణువుకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం కాబట్టి మానవాళి అందరూ కూడా వారిద్దరిని కొలిచి తరిస్తే శుభ అనుగ్రహం పొందటానికి ఈ మాసం సరైన సమయం. ఈ మాసంలో ప్రతి దినం కూడా పవిత్రమైందే. సోమవారాలు, 2 ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతమైనవి. నెల రోజులు చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తైతే పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం మరొక ఎత్తు. అందువల్ల పౌర్ణమి రోజు అనేక వ్రతాలు, పూజలు, కృత్యాలకు, దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పురాణాలు వివరిస్తున్నాయి. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైందని పురాణాలు చెబుతున్నాయి. ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరిచేరతాయి. ఇందులో భాగంగా మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లయితే కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం. అంతేకాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతాన్ని చేసినట్లయితే శుభం చేకూరుతుంది. మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు, కుంకుమ, పుష్పం, తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వటం కూడా జరుగుతుంది. ఇంకా దేవాలయాల్లో సహస్రలింగార్చన, మహాలింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనం. ఏ నది మీకు దగ్గర్లో ఉంటే ఆ నదిలో ప్రాతకాలంలో స్నానం చేయాలి. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కాని, చెరువులో కాని స్నానం చేయవచ్చు. అప్పుడు ఈ విధంగా మీరు శ్లోకాన్ని చదువుతూ స్నానం చేయాలి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలే స్మిన్ సన్నిధిం కురు. ఈ విధంగా శ్లోకాన్ని జపిస్తూ స్నానం చేయాలి. ఈ కార్తీక పౌర్ణమి విశిష్టతను తెలిపే పురాణ కథను కనుక మీరు విన్నారంటే ఎంతో పుణ్య ఫలితం మీకు దక్కుతుంది. ఈ కార్తీక పౌర్ణమిలోపు మీరు ఈ కథను కనుక విన్నారంటే సకల శుభాలు మీకు కలుగుతాయి. పాండ్యుడు, కుముద్వతి అనే దంపతులు సంతానార్థం శివుణ్ణి ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారు. వారు చేసిన ఆరాధనలోని చిన్న లోపం వల్ల సరైన వరం ఇవ్వదలుచుకోలేదు ఆ శివుడు. అందుకే అల్పాయుష్కుడు, అతి మేధావి అయిన కొడుకు కావాలా, పూర్ణాయుష్కురాలు, విధవ అయిన కుమార్తె కావాలా అని అడిగితే కుమారుణ్ణి కోరుకున్నారు ఆ దంపతులు. అతడి వయస్సు పెరుగుతున్న కొద్దీ వారిలో భయం మొదలైంది. ఆ సమయంలో శివభక్తి పారాయణురాలైన అలకాపురి రాజకుమార్తెపై వారి యొక్క దృష్టి పడింది. ఆమె పిలిస్తే శివుడు పలికేటంత భక్తి, శక్తి ఆమెకు ఉందని ఆ దంపతులిద్దరూ విన్నారు. ఆ పిల్లను తమ కోడలిగా చేసుకుంటే తమ బిడ్డను పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించి అలాగే ఆమెతో వివాహం చేశారు. వివాహమైన కొన్నాళ్లకే భర్త కోసం యమభటులు వచ్చేసరికి విషయం తెలుసుకుంది ఆ సాధ్వి. తక్షణమే తన భక్తి ప్రభావంతో శివుణ్ణి ప్రార్థించి ప్రత్యక్షం చేసుకుని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందిందని పురాణ కథనం. ఇక్కడ ఇంకొక కథ కూడా ప్రాచుర్యం పొందింది. ఈ పౌర్ణమికి త్రిపుర పూర్ణిమ అని కూడా మరొక పేరు. తారకాసురుడి 3 కుమారులు బ్రహ్మను మెప్పించి ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే 3 పురాలను వరంగా పొందారు. ఎవరి వల్ల మరణం లేకుండా వరం కోరారు. అది సాధ్యం కాదు అన్నాడు బ్రహ్మ. అలాగైతే రథం కాని రథం మీద, విల్లు కాని విల్లుతో
నారికాని నారి సారించి బాణంకాని బాణం సంధించి 3 నగరాలు ఒకే సరళ రేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురిని ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు. ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు. ఆ వరబలంతో పట్టణాలతో సహా సంచారం చేస్తూ లోకాలన్నింటా కల్లోలం సృష్టిస్తున్నారు. వివిధ లోకవాసులు బ్రహ్మకు మొరపెట్టుకున్నారు. వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేను అన్నాడు బ్రహ్మ. విష్ణువు దగ్గరికి వెళ్లమని ఉపాయం చెప్పాడు. విష్ణువు కూడా తనకా శక్తి లేదని వారిని వెంట పెట్టుకుని శివుడి దగ్గరికి వెళ్లాడు. దేవతలందరూ సహకరిస్తే తానీ పని చేయగలను అన్నాడు శివుడు. ఆ మాటతో భూమి రథంకాని రథంగా మారింది. మేరుపర్వతం విల్లుకాని విల్లుగా, ఆదిశేషువు అల్లెతాడు కాని అల్లెతాడుగా, శ్రీ మహావిష్ణువు బాణంకాని బాణంగా మారారు. వీరందరి సమాహార శక్తితో శివుడు త్రిపురాసురులను సంహరించాడని, అందువల్ల ఈ పేరు వచ్చిందని పురాణ కథనం. ఈ విధంగా కార్తీక పౌర్ణమికి ఎంతో విశిష్టత అనేది ఉంటుంది. ఈరోజు దైవదర్శనం చేసుకున్నా, దీపారాధన చేసినా, దీపదానం చేసినా, సాలగ్రామ దానం చేసినా, దీపోత్సవ నిర్వహణ చేసినా కాని విశేష శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు. ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి హరిహరులను వారు సేవించి వారి కరుణా కటాక్షాలను పొందుకుంటారు. హరిహరులను ఎంత నిష్ఠతో తరిస్తే అంత శుభ ఫలితాలు పొందుకుంటారు. ఈ కార్తీక పౌర్ణమి రోజు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు. కొందరు దీపాలను అరటితొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు. ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు కూడా లేనివారు ఇంట్లోనే దేవుడి ముందు లేదా తులసి కోట ఎదుట దీపం వెలిగిస్తారు. మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు, కుంకుమ, పుష్పం, తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వటం చాలా మంచిది. పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయటం అంటే ముక్కోటి దేవతలను పూజించటమే. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం మీకు దక్కుతుంది. కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. ఈ కార్తీక పౌర్ణమి పర్వదినాన నోము నోచుకునే ఇంట కేదారేశ్వరునికి మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రి పండ్లను బూరెలుగా, మర్రి ఆకులను విస్తర్లుగా పెట్టి పూజలు చేయటం పురాతన కాలం నుంచి సాంప్రదాయంగా వస్తుంది. కేదారేశ్వర వ్రతం భార్యాభర్తల మధ్య ప్రేమను పెంచుతుందని పురోహితులు చెబుతున్నారు. ఆది దంపతులకు ఇష్టమైన ఈ వ్రతాన్ని నియమనిష్టలతో పాటించినట్లయితే కనుక సకల శుభాలు మీకు కలుగుతాయి. ఈ కార్తీక పౌర్ణమి రోజు గోవులను పూజిస్తే కూడా మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది. ఎందుకంటే గోమాత అనేది సకల దేవతలకు స్వరూపం కాబట్టి మీరు గోమాతను కనుక పూజిస్తే సకల దేవతలను ఆరాధించినట్లే. గోమాత సేవకు, గోమాత సంరక్షణకు మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి. మీకు ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మెండుగా లభిస్తాయి. చూశారు కదండి కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత, అలాగే కార్తీక పౌర్ణమికి సంబంధించిన పురాణ గాథలు మీరు విన్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.